నేతలు వ్యవహరించామని తమకు గైడ్ లైన్స్ వచ్చాయని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై డిసిప్లినరీ కమిటీ సభ్యులతో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చించినట్లు ఆయన తెలిపారు. తమకు ఎవరిపైనా ప్రేమ గాని కోపం గాని లేదని, కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యం అన్నారు ఆయన. ముఖ్యంగా ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫండమెంటల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి మాత్రమే అందరూ మాట్లాడాలి తప్ప దాన్ని దాటి మాట్లాడకూడదు అనే విషయాన్ని స్పష్టంగా మాకు డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారమే భవిష్యత్తులో మేము చేసేటటువంటి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ మెంబర్స్ గా చైర్మన్ గా మాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద కోపం లేదు. మాకున్నది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది, కమిట్మెంట్ ఉంది. అందువల్లనే ఆ కాంగ్రెస్ పార్టీని మనం ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలనే దానికోసమే మేము పనిచేస్తాం తప్ప మేము వారి మీద వీరి మీద చర్యలు తీసుకుంటామనేటటువంటి భయం కాకుండా అందరితో మాట్లాడటం జరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వారు అందరితోనే మరి కూలంకషంగా చర్చించిన తర్వాత వాటి మీద చర్యలు ఏ రకంగా తీసుకోవాలో అప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై బీజేపీ ఎంపీ ఈటెల